మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలని కలలుకనే అంతర్జాతీయ విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం ఒక పెద్ద షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు విద్యార్థులకు ఎంతో వెసులుబాటుగా ఉన్న ఇమిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేస్తూ కొత్త ప్రతిపాదనలు తెరపైకొచ్చాయి. దీని ప్రకారం ఇకపై F1 స్టూడెంట్ వీసాతో అమెరికాలో ఉండే కాలానికి గరిష్టంగా 4 ఏళ్ల పరిమితి విధించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ప్రతిపాదనకు వైట్ హౌస్ ఆమోదం లభించగా అధికారిక అమలుకు సంబంధించిన తుది ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులకు డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అనే విధానం అమల్లో ఉంది. ఈ విధానం ప్రకారం విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యే వరకు వీసా నిబంధనలు పాటిస్తున్నంత కాలం అమెరికాలో చట్టబద్ధంగా నివసించవచ్చు. ఒకవేళ కోర్సు వ్యవధి పెరిగినా, ఒక యూనివర్సిటీ నుంచి మరో దానికి మారినా, లేదా డిగ్రీ పూర్తి చేసి పీజీ, పీహెచ్డీ వంటి ఉన్నత విద్యల్లో చేరినా పెద్దగా ఇబ్బందులుండవు. చదువు పూర్తయిన తర్వాత లభించే ఓపీటీ, స్టెమ్ ఓపీటీ ద్వారా అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు కూడా ఈ విధానం ఎంతో దోహదపడుతుంది. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే అమెరికాలో అడుగుపెట్టే సమయంలోనే విద్యార్థికి గరిష్టంగా 4 ఏళ్ల వరకు మాత్రమే అక్కడ ఉండేందుకు అనుమతిస్తారు. ఒకవేళ ఆ పరిమితి ముగిసేలోపు చదువు పూర్తి కాకపోతే పరిస్థితి క్లిష్టంగా మారుతుంది. గడువు ముగిసేలోపు కోర్సు పూర్తి కాని పక్షంలో విద్యార్థులు తప్పనిసరిగా అమెరికా ఇమిగ్రేషన్ అధికారులను సంప్రదించి గడువు పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ పొడిగింపు ప్రక్రియ అంత సులభం కాకపోవచ్చు. దీనికోసం అదనపు పత్రాల సమర్పణ, బయోమెట్రిక్ నమోదు, కఠినమైన డాక్యుమెంట్ పరిశీలన వంటివి ఎదుర్కోవాల్సి ఉంటుంది. పైగా ఇమిగ్రేషన్ శాఖలో ప్రాసెసింగ్ ఆలస్యం జరిగితే విద్యార్థుల చట్టబద్ధమైన హోదా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అమెరికాలో ప్రస్తుతం సుమారు 3.31 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. అంతర్జాతీయ విద్యార్థుల మొత్తం జనాభాలో భారతీయుల వాటా దాదాపు 30% వరకు ఉంది. అందువల్ల ఈ నిర్ణయం భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనుంది. పీహెచ్డీ, పరిశోధన ఆధారిత కోర్సులు, కొన్ని రకాల దీర్ఘకాల మాస్టర్స్ ప్రోగ్రామ్స్ పూర్తి కావడానికి సాధారణంగా 4 ఏళ్లకు పైగా సమయం పడుతుంది. ఇలాంటి కోర్సులు చేసే విద్యార్థులకు ఈ 4 ఏళ్ల పరిమితి పెద్ద సవాల్గా మారనుంది. చదువు ముగిసిన తర్వాత లభించే ఓపీటీ ద్వారా ఉద్యోగంలో చేరే ప్రక్రియ కూడా ఈ కొత్త నిబంధనల వల్ల మరింత క్లిష్టంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.